श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। ओम नमो वेंकटेशाय। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःख सत्कारणाय वितताय नमो नमस्ते। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। हरिः ओम। తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అష్టాదశ పురాణ కథాశ్రవణ పఠనంలో భాగంగా నిన్నటి వరకు మనం భాగవత మహాపురాణాన్ని శ్రవణం చేశాం. ఇవాళ శ్రావణ శుద్ధ ప్రతిపద అనగా పాడ్యమి. ఇవాళ నుండి అంటే ఈ శ్రావణ మాసం మొత్తం మార్కండేయ మహాపురాణాన్ని యథాశక్తిగా వినడానికి చదవడానికి ప్రయత్నం చేసుకుందాం. ప్రపంచంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలి, అందరికీ అన్ని సంపదలు కలగాలి అనే సదుద్దేశంతో ఈ అష్టాదశ పురాణ యొక్క జ్ఞానయజ్ఞాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. అటువంటి ఈ మహాపురాణాన్ని ఇక్కడ ఉదయం పూట ఎందుకు వినాలి అనే ఒక ప్రశ్న. అందుకు ఈ మార్కండేయ పురాణ యొక్క ఫలశ్రుతి ఈ విధంగా ఉంది. వృద్ధిర్వృద్ధి స్మృతిశాంతి శ్రీ పుష్టిస్తుష్టిరేవ చ నిత్యం తస్య భవేత్. ఎవరైతే ఈ మార్కండేయ పురాణాన్ని వింటారో వారికి వృద్ధి అన్ని సంపదలు కలుగుతాయి. వృద్ధి వారి ఇంట్లో వృద్ధి ఉంటుంది, అన్ని సంపదలు వృద్ధి చెందుతాయి. స్మృతి సామాన్యంగా స్మరణ శక్తి అనేది విద్యార్థులకి మరియు యువకులకి అత్యంత ఆవశ్యకమైన వస్తువు. ఇప్పుడు పరీక్షలలో పరీక్ష రాసేటప్పుడు వారి స్మరణ శక్తి ఎలా ఉంటుందో అంత పరీక్ష బాగా రాయగలుగుతారు. కాబట్టి వారికి స్మరణ శక్తి కూడా ఈ మార్కండేయ పురాణ శ్రవణంతో కలుగుతుంది. శాంతి మనిషి ఉదయం నుండి సాయంత్రం దాకా ఎంత సంపాదించినా ఎంత తిరిగినా కూడా చివరికి తాను కోరుకునేది ప్రశాంతతని. జీవితంలో ప్రశాంతత అనేది లేకపోతే మనిషి ఎంత సాధించినా ఎంత సంపాదించినా కూడా తక్కువే అవుతుంది. ఈ మార్కండేయ పురాణం యొక్క శ్రవణంతో ప్రశాంతత కలుగుతుంది. శ్రీహి సంపద. ఇప్పుడు మనకు ధనార్జన వెనక మనం తిరుగుతున్నాము, కానీ సులభోపాయం ఏమంటే మార్కండేయ పురాణ శ్రవణం. దీని వలన ధనము లభిస్తుంది. పుష్టిస్తుష్టిరేవచ ఆనందంగా ఉంటారు. నిత్యం తస్య భవేత్. ఏ రోజైతే మనిషి ఈ మార్కండేయ పురాణాన్ని వారికి కలుగుతాయి. ఇంత మాత్రం కాదు, మనం ఆ మార్కండేయ ఋషి చరిత్రను వినడం వల్ల, ఆయన నోటి నుంచి వచ్చిన ఈ మార్కండేయ పురాణాన్ని వినడం వలన మార్కండేయ ఋషి ఎలాగైతే దీర్ఘమైన ఆయుష్ ఆరోగ్యం కలవారిగా ఉన్నారో అదేవిధంగా మనకు కూడా దీర్ఘమైన ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది. అందుకోసం ఈ మార్కండేయ పురాణాన్ని వినాలి. ఈ మార్కండేయ పురాణాన్ని రచించిన వారు భగవాన్ వేదవ్యాసుల వారు. వేదవ్యాసుల వారి అవతారం యొక్క పూర్వం ఏమైందంటే ఋషులు మునులు దేవతలు అందరూ కలిసి వైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అదృశ్యమగ్నేయమతర్క్య రూపం కలిం విలీనం హృదయేఖిలస్య సచ్ఛాస్త్రశస్త్రేణ నిహత్య శీఘ్రం పదం నిజం దేహి మహాజనస్య. స్వామి శ్రీమన్నారాయణ కలిపురుషుడు ఎక్కడ కనబడకుండానే
ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తున్నాడు. అదృశ్యం, అజ్ఞేయం, ఆయన ఎక్కడ ఉన్నాడనేది కూడా తెలుసుకోలేకపోతున్నాము. అతర్క్య రూపం, ఆ కలిపురుషుని యొక్క రూపం. పోనీ ఆ కలిపురుషుడు ఇలా ఉంటాడు, ఆయన శరీరం ఇలా ఉంటుంది, ఆకృతి ఇలా ఉంటుంది, ఏదీ లేదు, అది తెలియట్లేదు. అతర్క్య రూపం. కానీ అఖిలస్య హృదయే విలీనం, అందరి హృదయాల్లో ఉంటున్నాడు. అందరినీ కూడా దుష్ట మార్గానికి ప్రేరేపిస్తున్నాడు. అటువంటి కలిపురుషుని మీరు సచ్ఛాస్త్ర శస్త్రేణ నిహత్య, ఆ కలిపురుషుని చంపాలి, నాశనం చేయాలి. ఎలా నాశనం చేయాలి? దానికి ఒక అస్త్రం కావాలి కదా. ఆ అస్త్రం ఏమంటే సచ్ఛాస్త్రం అనే అస్త్రము. ఈ సచ్ఛాస్త్రం అనే అస్త్రంతో అందరి హృదయాల్లో ఉండే కలిపురుషుని నాశనం చేసి అందరికి కూడా సన్మార్గానికి నడిపించేట్టుగా మీరు అవతారం చేయాలి అని అందరూ దేవతలు కూడా ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి ఏన ప్రాదురభావి భూమి వలయే వ్యస్తారి గోసంతతి ప్రాబోధి శృతి పంకజం కరుణయా ప్రాకాశితత్వం పరం ధ్వాంతం ధ్వంసమనాయి సాధునికరశ్చాకారి సన్మార్గగః తేనౌ వ్యాస దివాకరేణ సతతం మాత్యాజి మే మానసం. ఏ యమునా తీరంలో అన్ని వేదాలను కూడా విభజించి జనులకు అందేట్టుగా చేసి పురాణాలను రచించారో అటువంటి వేదవ్యాసుల వారు మనకు మంగళాన్ని చేకూర్చని. వేదవ్యాసుల వారు అయిపోయింది, వేదాన్ని విభజన చేసేసాను, ఇంతవరకే నా పని అయిపోయింది అనుకొనుంటే మనం ఎక్కడో ఉండేవాళ్ళం. కానీ అంతటితో ఆగలేదు. వ్యాసముని ఏం చేశారు అంటే మనకు వచ్చే సంశయాలను కూడా పరిహారం చేశారు. ఎందుకంటే వేదంలో విరుద్ధమైన వాక్యద్వయాలు, విరుద్ధార్థ ప్రతిపాదక వాక్యద్వయాలు. ఒక చోట వేదం చెప్తోంది ఉదితే హోతవ్యం, సూర్యుడు ఉదయించిన తర్వాత హోమం చేయండి అని చెప్తోంది. ఇంకో చోట అదే వేదం చెప్తోంది అనుదితే హోతవ్యం, సూర్యుడు ఉదయించడానికి ముందు, సూర్యుడు ఉదయించిన తర్వాత హోమం చేయండి అని అదే వేదం చెప్తోంది. అదే వేదం ఇంకో చోట చెప్తోంది సూర్యుడు ఉదయించడానికి ముందు హోమం చేయండి అని. సామాన్య మనుషులు ఏం చేయాలి దీనికి అంటే? ఇటువంటి అనేక వాక్యాలు ఉన్నాయి, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. ఇంకా కొన్ని విషయాలున్నాయి. ఆపో అబ్రువన్ అంటే నీళ్లు మాట్లాడింది అని చెప్తారు. ఇదంతా ఏమి? నీళ్లు మాట్లాడగలదా? నీళ్లు జడ వస్తువు కదా. అంటే దీనికి అన్నిటికీ కూడా ఒక వ్యవస్థని ఆ భగవాన్ వ్యాసుల వారు చేశారు. అదేమంటే సాక్షాత్తుగా బ్రహ్మసూత్రాలను రచించుట. యథార్థ వచనానాం చ మోహార్థానాం చ సంశయం అపనేతుం చ భగవాన్ బ్రహ్మసూత్రమచీకృపత. ఉదిత హోములు, అనుదిత హోములు, ఎవరైతే ప్రాంతం బట్టి ఆ హోమాన్ని చేసుకోండి అని దానికి అర్థం. కొన్ని ప్రాంతాల్లో సూర్యోదయానికి ముందే హోమాలు చేస్తారు, కొన్ని ప్రాంతాలలో సూర్యోదయం తర్వాత హోమం చేస్తారు. ఈ విధంగా ఒక వ్యవస్థని ఆపో అబ్రువన్ నీళ్లు మాట్లాడాయంటే అభిమాన వ్యపదేశాచ ఓం అనే ఒక బ్రహ్మసూత్రం. అభిమాని, నీటికి అభిమాని దేవత అయిన వరుణుడు మాట్లాడాడు అనే అర్థం. ఈ విధంగా బ్రహ్మసూత్రాల్లో ఇటువంటి అనేక సంశయాల్ని పరిహరించి మనకు వేద విభజన చేసి భాగవతాన్ని రచించి మహాభారతాన్ని రచించి అష్టాదశ మహాపురాణాలని ఉపపురాణాలని ఈ విధంగా అనేక గ్రంథ వాంగ్మయాన్ని మనకు ఆ భగవాన్ వేదవ్యాసుల వారు అనుగ్రహించారు. వేద విభజన ఎందుకు చేయవలసి వచ్చింది అంటే దానికి ఒక కారణం కూడా ఉంది. అదేమంటే పూర్వం కృతయుగంలో వేదమంతా కూడా కలిపి మహామూల వేదంగా ఉండేది. మనిషికి సామాన్యంగా ఈ కాలంలో ఒక శాఖ చదివితే గొప్ప, 2 శాఖలు చదివిన వాళ్ళు ద్వివేది త్రివేది అని కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. కానీ సామాన్య మనుషులకి ఆ వేదం యొక్క జ్ఞానం కలగాలి, ఆ వేదం చదివే అర్హత కలగాలి.
తతో నృణాం కాలబలాత్ సుమందమాయుర్మతిం కర్మ చ వీక్ష్య కృష్ణః వివ్యాస వేదాన్ స విభుశ్చతుర్దా చక్రే తథా భాగవతం పురాణం. మనిషి అల్పమైన జ్ఞానం కలిగినవాడు, అల్పమైన ఆయుష్ కలిగినవాడు. కానీ వేదాలు అనంతా వై వేదాః, అనంతములు. ఎన్ని జన్మలు కూర్చొని మనం చదివినా కూడా ఆ వేదాన్ని పూర్తిగా చదవలేము. అనేక భరద్వాజాది ఆ మునుల చరిత్రలో మనం వింటుంటాం. 600 సంవత్సరాలు చదివిన తర్వాత ఎంత చదివాము అంటే, ఒక మహాపర్వతం దగ్గర వెళ్ళి ఒక పిడికెడు మట్టిని తీసుకుంటే మహాపర్వతంలో ఏమైనా తగ్గిందా? ఏం తగ్గలేదే. కానీ ఆ వేదం అలా ఉంది. వేదం మహాపర్వతంలాగా ఉంది. మీరు 600 సంవత్సరాలు చదివింది ఎంత అంటే ఒక పిడికెడు. కానీ చదవలసినది అంతుంది. వేదవ్యాసుల వారు ఏం చేశారు అంటే, బ్రహ్మసూత్రాలు రచించడం వలన సమస్త వేదం యొక్క నిర్ణయాన్ని దానిలో నిరూపించారు. నిర్ణయం నిర్ణాయకం. వేదాల యొక్క అర్థాన్ని నిర్ణయించబడేవి కాబట్టి ఈ బ్రహ్మసూత్రాలు రచించి మనకు సులభంగా వేదం యొక్క జ్ఞానం కలగాలి, వేదాధ్యయన జరగాలి అనే సదుద్దేశంతో వేదవ్యాసుల వారు వేదాల్ని కూడా విభజించారు. ప్రాదుర్భూతో హరిర్వ్యాసో విరించి భవపూర్వకైః అర్థిత పరవిద్యాఖ్యం చక్రే శాస్త్రమనుత్తమం. వేదవ్యాసుల వారే పరవిద్య అనబడే ఈ బ్రహ్మసూత్రాలు రచించి మన పైన అనుగ్రహం చేశారు. ఇక్కడ మనం మార్కండేయ పురాణాన్ని చదువుతున్నాం, జ్ఞానయజ్ఞాన్ని మనం చేసుకుంటున్నాం. పురాణ శబ్దానికి అర్థమేమి? మార్కండేయ పురాణం అంటాం, నారద పురాణం అంటాం, విష్ణు పురాణం అంటాం. ఈ పురాణ శబ్దానికి అర్థం ఏంటి అంటే, పురా అనయతీతి పురాణ, పురాణం అంటే పూర్వకాలంలో ఇలా ఉండేది అని ఏదైతే తెలుపుతుందో ఆ గ్రంథరాశియే, ఆ శబ్దరాశినే పురాణము అని మనం అంటుంటాం. ఇటువంటి పురాణాలు 18 పురాణాలు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాని ప్రచక్షతే. మార్కండేయాది మత్స్యాది పురాణాలు ఇవి ఉన్నాయి. ఇవి పురాణాలు అంటే వేదవ్యాసుల వారు చెప్పేశారు, అక్షరాత్మకంగా ఉన్నాయి. వీటి వైశిష్ట్యత ఏమీ లేదు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సమస్త వాంగ్మయం కూడా భగవంతుని స్వరూపము. అందులోనూ ఈ 18 పురాణాలు భగవంతుని శరీర భాగాలు అని చెప్తున్నారు. ఎలాగంటే బ్రహ్మం మూర్ధా హరేరేవ, బ్రహ్మపురాణం భగవంతుని శిరస్సు. హృదయం 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 ఆగ్నేయం స్మృతం, హృదయం పాద్మసంనకం. హృదయము పద్మపురాణము. వైష్ణవం దక్షిణో బాహు, విష్ణు పురాణము భగవంతుని కుడి భుజము. వాయుర్వామో మహేషితు, వాయుపురాణము ఈ భగవంతుని ఎడమ భుజము. ఊరు భాగవతం ప్రోక్తం, తొడలు ఈ భాగవత పురాణము. నాభిస్యాన్నారదీయకం, నారద పురాణము భగవంతుని యొక్క నాభిస్థానము. మార్కండేయం చ దక్షాంఘ్రి, మనం ఏ మార్కండేయ పురాణాన్ని అయితే ఈ రోజు నుంచి వినబోతున్నామో ఆ మార్కండేయ పురాణము భగవంతుని శ్రీమన్నారాయణుని వేదవేద్యుడైన వేదస్వరూపుడైన అక్షరస్వరూపి అయిన ఆ భగవంతుని కుడికాలు. మనం మార్కండేయ పురాణాన్ని చదువుతున్నాము అంటే ఆ భగవంతుని కుడికాల్ని పట్టుకున్నామని అర్థం. భగవంతుని పాదాన్ని ఆశ్రయించిన వారికి ఎటువంటి కష్టాలు కూడా కలగవు, అన్ని శుభాలే జరుగుతాయి అనేది అన్ని వేదాలు చెప్పున్నారు. మరియు వామో ఆగ్నేయముచ్యతే, అగ్నిపురాణం భగవంతుని యొక్క ఎడమకాలు. భవిష్యం దక్షిణో జాను, భవిష్య పురాణము ఆ భగవంతుని ఎడమ కుడి మోకాలు. విష్ణోరేవ మహాత్మనః బ్రహ్మవైవర్త సంజ్ఞంతో వామో జానురుదాహృత, బ్రహ్మవైవర్త పురాణము భగవంతుని ఎడమ మోకాలు. లింగం తు గుల్భం దక్షం,
లింగ పురాణము ఆ భగవంతుని కుడి చీలమండ. వారాహం వామగుల్ఫకం, వరాహ పురాణము ఎడమకాలు యొక్క చీలమండ. స్కాందం పురాణం లోమాని, స్కంద పురాణం భగవంతుని వెంట్రుకలు. త్వగస్య వామనం స్మృతం, ఆ భగవంతుని చర్మం వామన పురాణము. కౌర్మం పృష్ఠం సమాఖ్యాతం, కూర్మ పురాణము భగవంతుని వీపు స్థానంలో ఉంది. మాత్స్యం మేధ ప్రకీర్త్యతే, మత్స్య పురాణము భగవంతుని మెదడు. మజ్జాతు గారుడం ప్రోక్తం, గరుడ పురాణము భగవంతుని మాంసస్థానము. బ్రహ్మాండం అస్థిగీయతే, బ్రహ్మాండ పురాణము భగవంతుని యొక్క ఎముకలు. ఏవమేవా భవద్విష్ణు పురాణావయవో హరి, ఈ విధంగా భగవంతుడు పురాణాలనే అవయవంగా కలిగినవాడు. భగవంతుని మనం కీర్తిస్తుంటాం, అక్షరుడు, నాశరహితుడు. అక్షరుడు అనే శబ్దానికి నాశరహితుడు అనే ఒక అర్థమైతే, మరొక అర్థం ఏంటంటే అక్షరస్వరూపి, జ్ఞానస్వరూపి, జ్ఞానగమ్యుడు అనే ఇంకొక అర్థంతో కూడా మనం భగవంతుని తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే వారి వారి ఇండ్లలో రామచంద్రమూర్తినైనా కృష్ణుడినైనా ఈ విధంగా ఏ భగవంతుని కొలుస్తారో ఆయా భగవద్రూపాలు ఈ విధంగా అక్షరస్వరూపాలు. మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ కొలిచేటప్పుడు కూడా మనం అన్ని పురాణాలు కూడా, సమస్త వేదాలు కూడా ఆ భగవంతుని అంగాలు అని మనం తెలుసుకుని కొలిస్తే ఇంకా ఎక్కువ పుణ్యం ఉంటుంది. ఈ విధంగా ఈ భగవంతుని కుడికాలు స్థానం, అందులోనూ 7వ పురాణము అని చెప్తారు. అంటే సంఖ్యలో మొదటి నుంచి ఆరంభించి మొదట పాద్మాదులు, తర్వాత ఈ విధంగా క్రమంలో చూస్తే 7వ పురాణం. అన్ని వేదాల విభజన చేసిన తర్వాత, మహాభారత రచన చేసిన తర్వాత పురాణాలలో 7వ పురాణంగా భగవాన్ వ్యాసుల వారు దీన్ని మనకు అందించారు. అటువంటి ఈ వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ, ఈ మార్కండేయ పురాణంలో విషయం ఏంటి, ఏం విషయం, ఏం చెప్పారు అంటే అనుబంధ చతుష్టయము అని అంటారు. అధికారం ఫలం చైవ ప్రతిపాద్యం చ వస్తుయత. ఈ మార్కండేయ పురాణాన్ని ఎవరు చదవాలి, మరియు ఈ మార్కండేయ పురాణానికి విషయమేమి, సంబంధమేమి, ప్రయోజనమేమి, ఇవన్నీ తెలుసుకుంటే తప్ప మనకు చదవడానికి ఎవరు కూడా ఇచ్చపడరు. అందుకోసం ప్రయోజనం ఏమనేది మనం తెలుసుకున్నాం. విషయం ఏంటంటే దీనిలో అత్యంత అపురూపమైన విషయాల్ని చెప్పున్నారు. ఏమంటే ఉదాహరణకి దత్తాత్రేయ చరిత్ర కావచ్చు, హరిశ్చంద్రుని చరిత్ర కావచ్చు, పతివ్రత ధర్మాలు, పతివ్రత మాహాత్మ్యాలు, మరియు మదాలస మరియు అలర్క అనే ఒక రాజు యొక్క సంవాదము, పితృస్తుతి, ఈ విధంగా అనేక కథలు ఉన్నాయి. ఎక్కడా దొరకని కథలు ఈ మార్కండేయ పురాణంలో మనం వినవచ్చు. అంత మాత్రం కాదు, స్తోత్రాల విషయానికి వస్తే అత్యంత అపురూపమైన స్తోత్రాలు. ఉదాహరణకి పౌరోహిత్యం చేసేవారు అగ్ని ఆరాధన చేస్తుంటారు. ఈ మార్కండేయ పురాణంలో అగ్నిస్తుతి ఉన్నది. అందరూ కూడా తమ పితృదేవుల తుష్టి కొరకు, వారి తృప్తి కొరకు అనేక కర్మలు చేస్తుంటారు. ఈ మార్కండేయ పురాణంలో పితృస్తోత్రం ఉంది. పితృదేవతా ఉద్దేశకమైన, పితృదేవతా ప్రతిపాదకమైన స్తోత్రాలు, సరస్వతి స్తోత్రం ఉన్నది. అనేక సూర్య స్తోత్రాలు, సూర్యుని స్తోత్రాలు అయితే దాదాపుగా 5-6 సూర్యుని స్తోత్రాలు కూడా ఈ మార్కండేయ పురాణంలో చెప్పబడి ఉన్నాయి. ఇటువంటి మార్కండేయ పురాణాన్ని మనమందరం కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు వినడానికి, చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అందరు కూడా ఇంకొక సందేహం కూడా కలగవచ్చు, ఎందుకు ఈ మార్కండేయ పురాణాన్ని ఉదయమే ఎందుకు వినాలి, మధ్యాహ్నమో సాయంత్రమో రాత్రో వినవచ్చు కదా అంటే, ఈ ఉగాది ధర్మాలను చెప్తారు. ఉగాది రోజు ఏం చేయాలి అంటే, మొదటి రోజు మనం ఏదైతే చేస్తామో సంవత్సరం బడి అలాగే ఉంటుంది మన దినచర్య అని చెప్తూ, ఆ ఉగాది రోజు ఎలా ఉండాలి అంటే, చైత్రాదో ఉషసి స్మరన్ మురరిపుం చోత్థాయ శాంతస్వరే. చైత్రాది మొదటి రోజున, ఇత్యాది అంటే మొదటి రోజున అంటే ప్రతిరోజు కూడా ఈ విధంగా ఉండాలి. ఏమంటే స్మరన్ మురరిపుం, భగవంతుని స్మరణ చేస్తూ లేచి, శాంతమైన స్వరంతో లేచి, వృద్ధోక్తి పరిగృహ్య,
పెద్దల ఆశీర్వచనాన్ని తీసుకోవాలి. ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, గురువులు ఇత్యాదుల ఆశీర్వాదము, పెద్దలు చెప్పిన మాటని వినాలి. పెద్దలు చెప్పిన మాట అంటే మనకు భగవాన్ వేదవ్యాసుల వారి కన్నా గొప్పవారు ఇంకెవరూ లేరు. అటువంటి వ్యాసుల వారి మాట అయిన ఈ పురాణాన్ని, మార్కండేయ పురాణాన్ని మనం చదివితేగిన ఆ రోజంతా కూడా మనకు శుభం కలుగుతుంది. ఒక వ్యావహారికంగా ఇప్పటి స్పోర్ట్స్ అనగా క్రీడల్లో ఒక మాట చెప్తుంటారు, వెల్ బిగన్ ఈస్ హాఫ్ డన్. అంటే ఉత్తమమైన ఆరంభము సగం పనిని పూర్తి చేస్తుంది. ఈ మాట ఎక్కడంటారంటే ఇప్పుడు మనం క్రికెట్ అని అంటుంటాం. దానిలో వచ్చే మొదటి ఇద్దరు ఎక్కువ పరుగులు సాధిస్తేగిన లక్ష్యాన్ని వాళ్లే సగం ఛేదిచ్చేస్తేగిన మిగతా వారికి మిగతా లక్ష్యాన్ని సాధించడం సులభమవుతుంది అని చెప్తుంటారు. అదేవిధంగా మనమేమైనా ఇటువంటి పురాణాలని ఉదయం లేచి చదివి ఈ శుభాలని ఉదయం నుంచే పొందడానికి మనమేమైనా అలవాటు చేసుకుంటే మనకు ఆ శుభాలు ఉదయం నుంచే కలగడానికి ఆరంభమైతే దినం పూర్తిగా కూడా మనకు విజయమే లభిస్తుంది, అన్ని శుభాలు కలుగుతాయి అనే ఒక సదుద్దేశ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ అష్టాదశ పురాణాలని, సుందరకాండ, బాలకాండ ఇత్యాదులను కూడా ఉదయం నుంచి ఆరంభించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఇవ్వాలనే సత్సంకల్పాన్ని చేసి ఉన్నారు. అందుకోసం ప్రతిరోజు కూడా అందరి భక్తుల యందు ఒక మనవి ఏమనగా, ప్రతిరోజు కూడా ఉదయం మార్కండేయ పురాణానికి ఆరంభానికి ముందేనే అందరూ కూడా స్నానాదులను కావించి ఇష్టదేవతారాధన చేసి దీపం వెలిగించి ఇందులో వచ్చే స్తోత్రాల పారాయణం చేయాలి. స్తోత్ర పారాయణం స్నానం చేయకుండా, శుద్ధంగా లేకుండా చేయకూడదు. కాబట్టి సాధ్యమైనంత శుద్ధిని చేసుకొని స్తోత్ర పారాయణాలకి మరియు మార్కండేయ పురాణం యొక్క శ్రవణానికి మనం ఉద్యుక్తులవుదామని చెప్పుకుంటూ, ఇటువంటి ఈ మార్కండేయ పురాణం యొక్క మనం ఆరంభం చేసుకుందాం. మార్కండేయుడు అనే ఈ ఒక పదం వింటుంటాం. సామాన్యంగా వయోశాంతులలో ఈ పదం ఎక్కువగా వాడుతుంటాం. వయోశాంతులు అనగా 50 సంవత్సరం, 55, 60, 65, 70, 75, 80, 82.5, 85, 90 ఈ విధంగా ప్రతి ఒక్క ఘట్టానికి కూడా ఒక్కొక్క శాంతిని శౌనకాది మునులు చెప్పున్నారు. వాటిని వయోశాంతులు అని అంటాం. దానిలో ప్రసిద్ధంగా మనకు ఉండేది ఇప్పుడు షష్ట్యబ్ది, 60 సంవత్సరాలకి చేసుకునే షష్ట్యబ్ద శాంతి. ఆ షష్ట్యబ్ద శాంతిలో ఈ మార్కండేయుని పూజ చేసేనే మనం ఆ షష్ట్యబ్ద శాంతి చేసుకోవాలి. దానిలో ఒక శ్లోకం చెప్తారు, మార్కండేయ మహాభాగ సప్త కల్పాంత జీవన ఆయురారోగ్యమైశ్వర్యం దేహిమే మునిపుంగవ. హే మార్కండేయ ఋషి, నిన్ను పూజించటం వలన నాకు ఆయుష్, ఆరోగ్యము, సకల సంపదలు కలగని, నన్ను సుఖంగా ఉండేట్టు నువ్వు దీవించు అని ఈ పురాణం ఇక్కడ ఈ శ్లోకంలో మనం ప్రార్థన చేస్తుంటాం. అటువంటి ఈ మార్కండేయ ముని యొక్క తల్లిదండ్రులు ఎవరు అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మృకండు అనే ఒక ముని ఈ మార్కండేయుని యొక్క తండ్రి. మరుద్వతీదేవి అనేవారు తల్లిగారు. వీళ్ళ తల్లిదండ్రులు గొప్ప తపస్సంపన్నులు. ఈ మృకండు మునికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, మృకండు ముని తపస్సు చేయడానికి నిలబడితే అచలంగా నిలబడేవారు. ఎంత అచలంగా అంటే వేళ్ళు భూమిలో వెళ్ళి బాగా గట్టిగా నిలబడిన చెట్టులాగా, స్థాణువులాగా, వృక్షంలా, మహావృక్షంలాగా నిలబడేవారు. ప్రాణులు అక్కడ ఆ అడవిలో ఉండే ప్రాణులు వచ్చి తమ శరీరానికి వచ్చిన కండూతి అంటే మనం దురద అని అంటుంటాం, ఆ దురదని తీర్చుకునేవంట. ఆ దురద అనేది చెమట వలన రావచ్చు, లేకపోతే శరీరం పైన ఉండే సూక్ష్మ క్రిముల వల్ల వస్తుంది. ఆ కండూతిని ఈ ముని యొక్క శరీరానికి రాపిడి కలిగించుకొని, మనలాగా వాటికి చేతులు లేవు, చతుష్పాద ప్రాణులు, ఈ ముని యొక్క శరీరానికి రాపిడి చేసుకొని తమ శరీరానికి కలిగిన కండూతి దురదని తొలగించుకునేవి. కాబట్టి ఈ మునికి మృకండు, మృగాణాం కండూయనం నివర్త్యతే యస్మాత్ సహ మృకండు.
ఏవో కుందేలు లాంటి చిన్న చిన్న ప్రాణులు వచ్చి గీరుకున్నాయంటే అది వేరు మాట. కానీ మహా గజాలు, పెద్ద పెద్ద ఏనుగులు కూడా వచ్చి ఆయన శరీరానికి ఎంత రాపిడి కలిగించినా కూడా ఆయన స్థాణువులాగా అచలంగా కదలకుండా అలాగే నిలబడేవారు. ఆయనేమో వీటి యొక్క అనుగ్రహం కోసమేం అలా నిలబడలేదు. ఆ మహాముని తపస్సులో ఉండి సమాధి పరిపాకంలో ఉన్నారు. సమాధిలో ఉండి కూడా ప్రాణులకు ఉపకారం చేయడం అనేది ఆ మునుల యొక్క గొప్పతనం. అటువంటి ఆ మహాముని ఒకసారి వారు బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి వెళ్తే ఆ బ్రహ్మలోకం యొక్క ద్వారపాలకులు అక్కడ ఆపేస్తారు. ఎందుకంటే మీకు లోపల ప్రవేశం లేదు, మీకు పిల్లలు లేరు కాబట్టి మీకు బ్రహ్మలోకంలో ప్రవేశం లేదు అని చెప్తారు. సరే అని వారు ఆశ్రమానికి వస్తారు. ఆశ్రమానికి వస్తే ఆశ్రమంలో వారి భార్య అయిన మరుద్వతి దేవి తను కంటనీరు పెట్టుకుంటూ ఉంటారు, అంటే ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఆ మృకండుముని అడుగుతారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారంటే, లేదు ఇంటికి అతిథులు వచ్చారు, అతిథి సత్కారం చేయడం అనేది గృహస్థుని యొక్క ప్రధాన ధర్మం. అతిథి దేవో భవ, మనం అతిథిని దేవుని సమానంగా కొలుస్తుంటాం. అటువంటి దైవస్వరూపి అయిన అతిథి వస్తే నేను వారికి ఆకులో అన్నం వడ్డించాను, కానీ వాళ్ళేం చెప్పారంటే మీ పిల్లల్ని మీ సంతానాన్ని చూస్తూ మేము భోంచేస్తాము అని అన్నారంట. అప్పుడు మరుద్వతి దేవి అన్నారు, లేదు నాకు పిల్లలు లేరు అంటే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి భోజనం నుంచి లేచేశారు. భోంచేయలేదు, భోజనం అక్కడే వదిలేసి అలాగే వెళ్ళిపోయారు. పిల్లలు లేని ఇంట్లో మేము భోంచేయము అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతటి బాధతో మరుద్వతి దేవి ఏడుస్తున్నారు. ఇదంతా చూసి ఆ మృకండు మునికి ఒక వృత్తాంతం గుర్తుకొస్తుంది. ఏమంటే, పూర్వం పాండురాజు తను బదరికాశ్రమానికి వెళ్తాడు. ఆ బదరికాశ్రమంలో అందరు మునులు కూడా, ఋషులు, మునులు, మహర్షులు వాళ్ళంతా కలిసి స్వర్గానికి వెళ్తుంటారు. స్వర్గానికి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు పాండురాజు తను కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్ళు అక్కడే ఆపేస్తారు. ఎందుకంటే యదర్థమేష జాయతే పుమాన్హి తస్య సోకృతే శుభాం గతిం నతు వ్రజే. నాయనా, నువ్వు గృహస్థుడివి, గృహస్థుడైన వాడు పిల్లలు లేకపోతే వాడికి స్వర్గాది ఉత్తమ లోకం యొక్క ప్రవేశం లేదు. మనిషి తాను పుడుతూనే 3 విధమైన రుణాలతో పుడతాడంట. ఒకటి దేవరుణం. దేవరుణాన్ని అంటే దేవతల అప్పుని ఎలా తీర్చాలి అంటే యజ్ఞయాగాదులు చేయడం, దాన ధర్మాదులు చేయడం, వీటి వలన ఆ దేవతా రుణాన్ని మనం తీర్చవచ్చు. ఋషి ఋషుణం ఎలా తీర్చాలి అంటే ఆ ఋషి మునులు చెప్పినటువంటి స్తోత్రాల పారాయణ, స్వాధ్యాయం, వేదాధ్యయనం, వీటి వలన మనం ఆ ఋషి రుణాన్ని తీర్చవచ్చు. పితృరుణాన్ని ఎలా తీర్చాలి అంటే మనం పితృరుణాన్ని తీర్చాలంటే పిల్లలు అంటే సత్సంతానాన్ని పొందాలి. సత్సంతానాన్ని పొందిన తర్వాతేనే ఆ పితృరుణం తీరబడుతుంది. తద్వారానే ఉత్తమ లోకాది ప్రాప్తి కలుగుతుంది. అందుకోసం మనం అపుత్రస్య గతిర్నాస్తి, కుమారుడు సత్సంతానం లేని వారికి గతి ఉండదు అని చెప్తుంటారు. అటువంటి సంతానం లేకపోతే మనకు ఇంకా సద్గతి లేదు అనే భావనతో ఆ ఇద్దరు భార్యాభర్తలు మరుద్వతి దేవి మరియు మృకండు మహాముని ఇద్దరు కూడా తాము కాశీ పట్టణానికి వెళ్తారు. వారాణసికి వెళ్ళి అక్కడ ఆ పరమేశ్వరుని గురించి, పరమేశ్వర ఉద్దేశకమైన తపస్సుని ఆచరిస్తారు. ఆ తపస్సుని ఎలా ఆచరించారు, వారికి కలిగిన ఫలమేమి అనే దాన్ని మనం ఆ మార్కండేయుని యొక్క జననం ఇత్యాది వృత్తాంతాలని రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనం ఈ మార్కండేయ పురాణాంతర్గతమైన అంటే మార్కండేయ పురాణం యొక్క ఆది భాగంలో వచ్చే మహాభారత మాహాత్మ్యం. మార్కండేయ పురాణం ఏంటి, మహాభారత మాహాత్మ్యం ఏమి అంటే అక్కడ జైమిని మహర్షి ప్రశ్నిస్తారు. జైమిని మహర్షి ప్రశ్న చేసేటప్పుడు ఏమని ప్రశ్నిస్తారంటే, ఇంతటి మహాభారతాన్ని రచించిన
వ్యాసుని గ్రంథాలలో నాకు 4 సందేహాలున్నాయి అని చెప్పేటప్పుడు ఈ మహాభారతాన్ని ఏదైతే పొగుడుతారో ఆ పొగడత గురించి చెప్పినటువంటి 4 శ్లోకాలని ఒక 10 శ్లోకాలున్నాయి. ఆ శ్లోకాలని మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. జాతియుక్తి సమాయుక్తం సాధు శబ్దోపశోభితం పూర్వపక్షోక్తి సిద్ధాంత పరినిష్ఠా సమన్వితం త్రిదశానాం యథా విష్ణుః ద్విపదాం బ్రాహ్మణో యథా భూషణానాం చ సర్వేషాం యథా చూడామణిర్వరః యథా యుధానాం కులిశం ఇంద్రియాణాం యథా మనః తథేహ సర్వశాస్త్రాణాం మహాభారతముత్తమం అత్రార్థశ్చైవ ధర్మశ్చ కామో మోక్షశ్చ వర్ణ్యతే పరస్పరానుబంధాశ్చ సానుబంధశ్చ తే పృథక్ ధర్మశాస్త్రమిదం శ్రేష్టం అర్థశాస్త్రమిదం పరం కామశాస్త్రమిదం చాగ్ర్యం మోక్షశాస్త్రం తథోత్తమం చతురాశ్రమధర్మాణం ఆచారస్థితి సాధనం ప్రోక్తమేతద్మహాభాగ వేదవ్యాసేన ధీమతా తథా తాతకృతం హ్యేతత్ వ్యాసేనోదారకర్మణా యథా వ్యాప్తం మహాశాస్త్రం విరోధేర్నాభిభూతయే వ్యాసవాక్యజలౌఘేన కుతర్కతరుహారిణా వేదశైలావతీర్ణేన నీరజస్కామహీకృతా కలశబ్దమహాహంసం మహాఖ్యానపరాంబుజం కథావిస్తీర్ణసలిలం కార్ష్ణం వేదం మహాహరదం తదిదం భారతాఖ్యానం బహ్వర్థం శృతివిస్తరం తత్వతో జ్ఞాతు కామోహం భగవంస్త్వాముపస్థితః ఈ విధంగా ఈ మార్కండేయ పురాణాంతర్గతమైన
మహాభారత మాహాత్మ్య కథన స్తోత్రాన్ని మనం ఇక్కడ యథాశక్తిగా పారాయణం చేసుకుందాం. ఇంకా మిగతా క్షమా ప్రార్థనాదుల్ని అందరూ కూడా సమిష్టిగా పారాయణం చేసేద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.